హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్. తొలి దశకంలో తెలుగు సినిమా రంగాన్ని తన ముగ్ధ మనోహరమైన అందం, సహజ నటన, కోయిల గానంతో ఆకట్టుకునేలా చేసిన తార కాంచనమాల. మహానటి భానుమతి తాను తొలి రోజుల్లో మద్రాసులో ఉండే సమయంలో తమ వీధి గుండా వెళ్లే కాంచనమాలను చూసేందుకు ఎంతగా తాపత్రయపడిందో తమ ఆత్మకథలో రాసుకున్నారు ఆమె. అది కాంచనమాల గొప్పతనం. గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలోని ఐతరపాడులో 1917 మార్చి 5న జన్మించిన కాంచనమాల తొలి చిత్రం శ్రీకృష్ణ తులాభారం. 1935లో పి. పుల్లయ్య దర్శకత్వంలో కాళీ ఫిలిమ్స్ వారు కోల్కతాలో నిర్మించిన ఈ చిత్రంలో ఆమె పాత్ర మిత్రవింద. ఈ చిత్రం ద్వారానే సినిమాలోకి వచ్చిన రూపేంద్రమణి ఓసారి విజయ చిత్రాలో చాలా అందంగా ఉన్న కాంచనమాలను మొదట్లో చూసినప్పుడు ఎవరో ఈమిడ అని అనుకున్నాడట. ప్రొడ్యూసర్ భార్య కాబోలు అని మేమంతా అనుకున్నాం అని రాశారు. ఈ సినిమా ఆర్థికంగా దెబ్బతింది. అయితే అది కాంచనమాల అవకాశాలకు అవరోధం కల్పించలేదు. ఆ వెంటనే సాగర్ మూవీ టోన్ వారి వీరాభిమన్యు 1936లో అవకాశం వచ్చింది. ఉత్తరాగా కాంచనమాల గర్భాధానం నాటి సీనులో వేసుకున్న డ్రెస్సులో కనిపించినంత అందంగా తెలుగు తెర మీద అప్పటికి ఇప్పటికీ ఎవరూ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు అని ఈ సినిమాకు సంభాషణలు రాసిన కొడవగంటి కుటుంబరావు 1949లో తెలుగు సినిమా పత్రికలో రాశారు. ముంబైలోని వీరాభిమన్యు షూటింగ్ చూడడానికి నాటి హిందీ సినీ మహామణులు మెహబూబ్ ఖాన్, మోలీలాల్, సురేంద్రులు వీధిగా వచ్చారు. మెహబూబ్ ఖాన్ జగత్బాయ్ అయితే ఏకంగా ఆమెకు హిందీ నేర్పి తమ చిత్రాల్లో నటింపజేసుకోవడానికి ముందుకు వచ్చారు. అదే జరిగి ఉంటే తెలుగులో ఓ అందాల తార లోపించి ఉండేది. కాంచనమాల ఓ సమర్థవంతమైన నటిగా నిరూపించుకుంది. విప్ర నారాయణతో వేశ్య పాత్ర దేవదేవిగా సినిమా అంతా తానై నటించి విజయానికి కారణమైంది. ఇక కాంచనమాలను నటిగా హిమాలయ శృంగారం పైన కూర్చోబెట్టిన చిత్రం మాలపిల్ల. ఓ రకంగా డీ గ్లామర్ రోల్ అయిన కాంచనమాల అందంగానే కనిపించింది. ఈ సినిమాను చూస్తే మైల పడిపోతామని బ్రాహ్మణులు కాలు కడుక్కొని ఇంటికి వెళ్లారు. బాలనాగమ్మ కోసం సి. పుల్లయ్య కాంచనమాలను తీసుకున్నారు. కానీ చివర్లో జెమినీ వాసన్ సి. పుల్లయ్యతో ఆమెకు ఏదో విషయమై వాదన జరిగింది. ఆ సంభాషణలను ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసి వాయిస్ను ఆమెకు వాటిని వినిపించి కోర్టులో దావా వేస్తానని బెదిరించడంతో ఆమె భయపడి సినిమాలకు దూరమైంది. అలనాటి తెలుగు పత్రికలో వాసన్ వైఖరిని ఖండిస్తూ అభిమానులు, మేధావులు వ్యాసాలు రాశారు. చివరికి వాసన్ తన కాంట్రాక్ట్ను రద్దు చేసుకున్నారు కూడా. కానీ అప్పటికే ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. బాలనాగమ్మ విజయడంక మోగించి వాసుకి కనకవర్షం కురిపించింది. కానీ కాంచనమాల సినీ జీవితానికి సమాధి కట్టింది. తానెంతో నమ్మిన పరిశ్రమలోని వారే తనను మోసం చేయడంతో మనోవేదనతో ఒంటరిగా బతకడం అలవర్చుకుంది. దాంతో అంతా ఆమెకు పిచ్చి అన్నారు. కానీ కావాల్సిన వారు వస్తే చక్కగా పలకరించేదని చెబుతున్నారు. చివరి రోజుల్లో తెనాలిలోని నాజర్పేటలో తానెంతో కష్టపడి కట్టుకున్న ఇంట్లోనే ఎక్కువ గడిపారు. 1963లో స్నేహితురాల్లో లక్ష్మీరాజ్యం తన నర్తనశాలలో ఓ పాత్ర ఇచ్చి మళ్ళీ సినిమా వాతావరణంలోకి తెచ్చిన మరబొమ్మలా నటించింది తప్ప ఆమె నటనలు జీవం లేకుండా పోతే ఆమె నటించిన విడుదల కాని చిత్రం ఒకటుంది. అది పెంకిపెల్లం. 1949లో గోపీచంద్ ఆమెతో అనాథ బాల తీస్తున్నట్లు ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. చివరి దాకా పరిశ్రమకు, ప్రపంచానికి, ఆప్తులందరికీ దూరంగా ఒంటరిగా కాలం గడిపిన ఆమె తన 64వ ఏట జనవరి 24, 1981న
మద్రాసులో కన్నుమూశారు. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ GRTV. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.